పైసే పరమాత్మ అయిపోయింది కదా అనుల్లా ఇయ్యాల రేపు పైసల కోసం మనిషి పానాలు తీస్తందుకైనా ఏం కాడతలేరు కొందరు. అట్లనే మొన్న మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లా ఫీజు కోసం అఖిల అనే ఆడవిళ్ళని బాధ పెడితే పానాలు తీసుకుంది కదా. మళ్ళీ పానాలు పోయినాక పాపం కుటుంబం పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లుర్రు అని పరామర్శించే సోయి కూడా లేకుండా పోయింది శ్రీ చైతన్య యాజమాన్యానికి, ఆ ప్రిన్సిపల్ మేడంకు. అందుకే టెంట్ వేసుకొని అఖిల కుటుంబానికి న్యాయం చేయాలని తల్లిదండ్రులతోని జేఏసీ నాయకులు కలిసి ధర్నాకు దిగిర్రు. ఏమైందో బుజ్జోళ్ళ అమ్మ చెప్తుందట, ఇందాం పాండ్రి. పేరు కమల, నేను అఖిల వాళ్ళ మదర్ని. వాళ్ళు పిలిపించారు ఫోన్ చేసి, ఏమని ఈరోజు స్కూల్ దగ్గరికి రాని మాట్లాడదామని పిలిపిస్తే మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చినాం. లోపలికి వెళ్ళాక వాళ్ళు కాల్ చేసుకొని మాట్లాడుకొని మళ్ళీ మండేకి రమ్మని పోస్ట్ పోన్ చేస్తున్నారు. కనీసం ట్రీట్మెంట్ చేసేటప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కనీసం పాపని చూడటానికి రమ్మని కూడా రిక్వెస్ట్ చేసినా ఎవరు రాలా. ఒక్కలైనా మేనేజ్మెంట్ నుంచి తరపు నుంచి మరి చనిపోయింది కదా పాప, పేరెంట్స్ని పలకరిద్దామని టీచర్సే ప్రిన్సిపల్ ఎవరు కూడా ఇంటికి రాలేదు. ఇంతవరకు కూడా శ్రీ చైతన్య తరపు నుంచి కూడా పరామర్శించడానికి కూడా ఎవరు రాలేదు. మా పాపకు న్యాయం జరగాలని కోరుకుంటాను. ఆ రోజు పాప ఇంటికి వచ్చి ఏడ్చింది. ఫీజు గురించి పేరెంట్స్ మీటింగ్లో అందరి ముందు తిట్టింది. మీ బతుకులు ఇంతే, ఫీజులు కట్టే శక్తి లేదు మీకు, మీ బతుకులు ఇంతే అని ఇన్సల్ట్ చేసింది. పాప ఏడ్చుకుంటూ వచ్చి ఆమె 3 రోజుల నుంచి మనస్తాపన చెంది ఆత్మహత్య చేసుకుంది. మరీ గింత నీశానికి దిగిర్రా ఇలాక ఆడవిల్ల ఉసురు ముట్ట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర మీరైనా స్పందించి శ్రీ చైతన్య యాజమాన్యం మీద చర్యలు తీసుకోమని చెప్పుర్రి సారు. చచ్చిపోయిన ఆ బుజ్జి ఎట్లనో తిరిగిరాదు, కనీసం న్యాయమైన జరిగేటట్టు చూడరాదుర్రి అని గుర్రు గర్రంటురట ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పాపం బుజ్జి పానాలు అనవసరంగా వాయే కదా, చూడాలి న్యాయం జరిగేటట్టు. మనం కూడా దేవుణ్ణి కోరుకుందాం మన ఆర్జే న్యూస్ తరపు నుంచి. శ్రీ చైతన్య స్కూల్ మేడ్చల్లో వారం రోజుల క్రితం చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళు ఈరోజు నెగోషియేట్ చేస్తామండి, మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి పిలిపించి కేవలం ఒక అధికారం లేని ఒక వాళ్ళ స్టాఫ్ని పంపించి మళ్ళీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని మళ్ళీ వీళ్ళు రిపీటెడ్గా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ శ్రీ చైతన్య వాళ్ళు జరిగిపోయిన నష్టాన్ని పూర్తి చేయకుండా ఈరోజు ఎవరైతే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని విమర్శపూర్వకంగా వాళ్ళని తీసుకొస్తున్నారు. కాబట్టి యాజమాన్యం ఈ సందర్భంగా మేడ్చల్ మొత్తం పుర ప్రజలందరూ కూడా శ్రీ చైతన్య విషయంలో సీరియస్గా ఉన్నారు. వాళ్లకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు, న్యాయం చేసేంత వరకు వాళ్లకు వెన్నుదన్నుగా ఉంటామని మేము మేడ్చల్ వాసులుగా డిమాండ్ చేస్తున్నాం. మేడ్చల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ పైన ధర్నా చేయడం జరుగుతుంది. అఖిల అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ వివిధ పార్టీల నుంచి అందరూ కూడా విచ్చేసి అఖిల కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ధర్నా చేస్తున్నాము. డే 1 నుంచి ఏ రోజైతే అమ్మాయి చనిపోయిందో, సూసైడ్ చేసుకున్న తర్వాత 2 డేస్ హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చనిపోవడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు స్కూల్ యాజమాన్యం ఎలాంటి స్పందన కూడా లేకుండా నిర్లక్ష్యంగా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా ఘోరమైన విషయం. ఈ శ్రీ చైతన్య స్కూల్స్ ఇక్కడే మేడ్చల్లోనే కాదు, ఎక్కడే మొత్తం స్టేట్ వైడ్లో ఎక్కడ ఉన్నా కూడా ఈ స్కూల్స్ పైన చాలా రూమర్స్ ఉన్నాయి. ఏమన్నా అంటే స్కూల్స్లో పిల్లలను ఫీజెస్ కోసం చాలా హెరాస్ చేస్తారు. అదేవిధంగా స్టడీస్లో కూడా వీళ్ళపైన చాలా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు ఈ శ్రీ చైతన్య స్కూల్స్ అన్నీ కూడా. ఆ విషయంతో పిల్లలు చాలా వరకు కొంతమంది కొన్ని ప్లేసెస్లలో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో ఆ ఒపీనియన్తో వీళ్ళు ఎలాంటి స్పందన లేకుంటున్నారు. కానీ మేడ్చల్లో మాత్రం మేమైతే వీళ్ళని వదిలేదే లేదు. అఖిల శ్రీ చైతన్య విద్యార్థిని అఖిల మరణించి ఈ రోజుకి 10 రోజులు గడుస్తున్నా కూడా ఆ కుటుంబానికి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. అంతేకాకుండా ఈరోజు ఈ విషయానికి వాళ్ళు ఎన్నోసార్లు కాల్ చేస్తేనే ఆమె తల్లిదండ్రులు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే, మీ పాప మా స్కూల్లో చనిపోలేదు కదా, మీ ఇంట్లో చనిపోయింది కదా, అంటే మీ ముందలో ఉండి సూసైడ్ చేసుకోవాలి, మీ ముందు కళ్ళ ముందు చనిపోతేనే మీరు నమ్ముతారా? ఏమన్నట్టు సీసీ కెమెరాలు తీయండి. మీరు పాపని ఎంత ఇబ్బంది పెట్టారు. పాపని అందరిలో క్లాస్ లో కాకుండా పర్సనల్ గా పిలిపించుకొని అక్కడ కూర్చోబెట్టుకొని అక్కడే రాయించడము, మొత్తం ఆమె పైననే ఫోకస్ పెట్టి ఇబ్బంది పెట్టడము. అసలు ఆ చిన్న మనసు ఎలా తీసుకుంటుంది అదంతా కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లి మానసికంగా కృంగిపోయి అక్కడ తను సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు మీరు మాట్లాడే విధానం ఎలా ఉందంటే, మాకు సంబంధం లేదు మీ ఇంట్లో చనిపోయిన దానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా రాలేదండి. ఇప్పటి వరకు కూర్చోబెట్టి నిన్న వస్తే ఏమన్నారు, రేపు 10 గంటలకు రండి అన్నారు. రేపు 10 గంటలకు మాట్లాడతాము, మా యాజమాన్యం వస్తుంది అని అన్నారు. సరే అని ఈ రోజు వచ్చినాం. 10 గంటలకు వస్తే ఇప్పుడు 1:30 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు పత్తకు లేరు. మళ్ళీ ఏమంటున్నారంటే మండేకి పోస్ట్ పోన్ చేస్తున్నారు. మళ్ళీ మండే వస్తే మళ్ళీ ఇంకొక రోజు, మళ్ళీ థర్స్డేకి పోస్ట్ పోన్ చేస్తారు. అంటే ఆ తల్లిదండ్రులకి ఇంకా ఇదేనా? ప్రతిరోజు ఇక్కడ వరకు వచ్చి వీళ్ళతోటి మాట్లాడి పాప గురించి బాధపడి మళ్ళీ వెళ్ళడమే తప్ప వాళ్ళకి న్యాయం అనేది జరగదా? ఆ న్యాయం అనేది జరిగేంత వరకు మేము ఎవ్వరం కూడా ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇక్కడే కూర్చుంటాము, రాత్రి కూడా ఇక్కడే ఉంటాము ఖచ్చితంగా. ఖబర్దార్, శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యానికి చెప్తున్నాము, న్యాయం జరిగితేనే సరే, లేకపోతే ఇంతకంటే కఠినంగా చర్యలు ఉంటాయి. చూడండి మీరు, అందరం ఏకమయ్యి ఏకదాటి పైన ఖచ్చితంగా యుద్ధం చేస్తాం దీనిపైన. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం పైన స్పందించాలి ఖచ్చితంగా. ఈ మేడ్చల్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ జరిగినటువంటి ఈ అన్యాయానికి సరైన న్యాయం జరగనట్లయితే ఈ మేడ్చల్లోనే కాదు ఇంకెక్కడ కూడా శ్రీ చైతన్య స్కూల్స్ అనేది ఉండకూడదు. ఇదే మేము విద్యాశాఖ మంత్రులను కూడా మేము అందరినీ కూడా ఇదే కోరుతున్నాము, ఇదే ఆశిస్తున్నాం. మేము మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో గత 10 రోజుల క్రితం శ్రీ చైతన్య చేసిన హత్య భాగంగా చనిపోయిన విద్యార్థి అఖిలకు న్యాయం జరగాలని అఖిల వాళ్ళ పేరెంట్స్ మాట్లాడదామని శ్రీ చైతన్య స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు 10 రోజుల నుంచి శ్రీ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ దీన్ని నానుస్తూ ఈ రోజుకి 10 రోజులు గడిచినా ఈ రోజు కూడా మాట్లాడితే ఒక మేనేజ్మెంట్ ఒక పర్సన్ వచ్చి ఈ రోజు కూడా దానికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వకుండా మేము మళ్ళీ దీన్ని మండే వరకు మేము న్యాయం చేస్తామని మాట్లాడుతూ దీన్ని మండే అంటారు, ట్యూస్డే అంటారు, ఇప్పటికీ కూడా ఎవరు రావడం లేదు. దీనికి అఖిలకి న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని ఇలానే కొనసాగిస్తామని కోరుకుంటూ అఖిల పేరెంట్స్కి న్యాయం జరిగేంత వరకు నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.